హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు పశ్చిమాంల మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అన్ని ఇండ్ల మధ్యలో 3 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. తక్కువ బడ్జెట్లో ఎందుకన్నానంటే ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు వీధి పోటు ఉంటుంది. టోటల్ వీధి పోటుతూ ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఫేస్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇదొక ప్రమోషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ డైరెక్ట్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు పశ్చిమాంలో ఉంటుంది. ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారో ఇది పశ్చిమాంలో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ లోపలికి 250 మీటర్ డిస్టెన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. 3 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ ఓనర్ దగ్గర నుండి కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు లోపల చాలా బాగుంటుంది. ఇక మన ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఇల్లు మనకు 100 గజాల్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు డ్రైనేజ్, కృషి వాటర్ అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30 రోడ్ ఫేసు, లోతు కూడా 30 ఇంటూ 30 డైమెన్షన్స్లో 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇక దీనికి వీధి పోటు అని చెప్పాను కదా, టోటల్ మనకి ఎదురుగా వీధి పోటు ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కూడా 25 ఫీట్ల రోడే. టోటల్ మనకి ఇల్లు వీధి పోటు కొడుతుంది కాబట్టి వాస్తు ప్రకారంగా ఈస్ట్ నుంచి వీధి పోటు కొడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చూపించుకోగలరు. మా యొక్క మనవి లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకొని మన గేట్ కూడా చాలా పెద్ద గేట్ కూడా పెట్టడం జరిగింది. ర్యాంప్ కూడా మంచి హైట్ లాగడం జరిగింది. తను ఓన్ కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 30 ఇంటూ 30 డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్గా చాలా అదుపుగా దొరుకుతాయి. మనకైతే చిన్న పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది మంచి ఫ్లోరింగ్తోని. ఇటు చూసుకున్నైతే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి మనకు 3000 కెపాసిటీ గల సంపడం జరిగింది. చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి అన్ని రకాల మంచి టైల్స్తోని ఇక్కడ మనకు ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా అన్ని రకాలు చాలా బాగుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి మనకు పశ్చిమాంలలో ఉంటుంది. ఈ పశ్చిమాంల అనేది మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇటు విజయవాడ హైవే చూసుకున్న, ఇటు పశ్చిమాంల పెద్దంబర్పేట చూసుకున్న కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు గల్లీ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు దీనికి వాడిన డోర్స్ కానీ చౌకోట్స్ కానీ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. మన హార్డ్వేర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా మనకు 2 రొక్కల డోరు నార్త్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు హాల్ ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడానికి కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి మనకు టోటల్ ఎసెప్ట్ వచ్చేసి మనకు 900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు మంచి మార్బుల్స్తోని ఎక్సలెంట్ మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. చూసుకుని చాలా బాగుంది. చూసుకున్నట్టయితే ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాలు చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్లతో అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా ఒక మంచి కిచెన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అన్ని ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి అన్ని రకాల చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని చూస్తుంటారు కదా, అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు పూజ స్పేస్ కూడా పెట్టుకున్నా బాగుంటుందని చెప్తున్నారు. వాళ్ళైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. చూసుకున్నైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు కామన్ బాత్రూమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడబోయేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని రూప్ లైట్లతో చాలా బాగుంది. ఇందులో వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన టైల్స్ కానీ అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెస్టర్న్ కల్చర్తోని మనకు చిన్న సింక్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాల వాళ్ళు సొంతంగా ఉండడానికి కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి డైమెన్షన్స్తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూంలో మనకు ఇండియన్ ఖర్చుతోని మంచి ఫ్లోరింగ్తోని అందమైన టైల్స్ వాడి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఈజీగా 6x6 బెడ్ అయితే వాళ్ళు వేసుకోరు. ఇట్లాంటి 2 దివాన్లు వేసుకున్నా కానీ ఈజీగా 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతోని
ఫాల్ సీలింగ్ కూడా అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది 2 BHK పోర్షను 900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 30x30 డైమెన్షన్స్ చాలా బాగుంటుంది. 3 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ వాళ్ళు ఓనర్స్ ఉంటారు కాబట్టి ఇల్లు చాలా బాగుంచుకున్నారు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. వీధి పోటు తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదు ఇల్లుకు. చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో పశ్చిమాంలో మెయిన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో చాలా బాగుంటుంది. చూసుకుంటే మనకు ఫ్లోరింగ్ కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీధి పోటు ఉండడం వల్లనే కేవలం దీని రేటు చూసుకున్నట్లయితే 52 లక్షల రూపాయలు మాత్రమే. ఈ రేటు కొంచెం మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నారు, తనకు ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక 20% మీరు క్యాష్ కట్టుకుంటే 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య.